మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. దీనిపై ఇటీవల హైకోర్టు స్టే ఇవ్వగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టడం మరింత ఉత్కంఠం రేపుతోంది. 42% బీసీ రిజర్వేషన్లను సవాలుగా తీసుకుని న్యాయ పోరాటానికి రెడీ అయింది. సుప్రీంకోర్టులో ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుండటంతో ఢిల్లీకి పంపేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీంకోర్టులో వాదించబోతుంది. హైకోర్టు స్టే అంశంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో ప్రాథమికంగా చర్చలు కూడా నిర్వహించింది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి ముందు తెలంగాణ ప్రభుత్వం చేసిన కసరత్తును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. ఇంటింటా సర్వే, ఏకసభ్య కమిషన్ ఏర్పాటు, డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఫైనల్ చేయడం లాంటి విషయాలన్నిటినీ సుప్రీంకోర్టు ముందు ఉంచబోతోంది. తెలంగాణలో బీసీ జనాభా 57.6% ఉన్నందునే ఆ వర్గానికి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పబోతోంది. అంతేకాదు, బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇవ్వడం కరెక్ట్ కాదని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించబోతోంది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై వెనక్కి తగ్గేదే లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండడంతోనే సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని చెప్పారు. మొత్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9 పై హైకోర్టు స్టే ఇవ్వగా దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఉత్కంఠం రేపుతోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. ఇంతకీ మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు.